హలో గైస్, వెల్కమ్ టు బాగుపడదాము. ఈ రోజు టీచర్స్ ఎన్క్యూటీ టెస్ట్ ప్యాటర్న్ అండ్ ఎగ్జామ్ డీటెయిల్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఎగ్జామ్ ప్యాటర్న్. ఎగ్జామ్ ప్యాటర్న్లో 2 సెక్షన్స్ ఉంటాయి, పార్ట్ ఏ అండ్ పార్ట్ బి. పార్ట్ ఏ వచ్చేసి ఫౌండేషన్ సెక్షన్. ఇందులో ఫస్ట్ న్యూమరికల్ అబిలిటీ ఉంటుంది, 20 క్వశ్చన్స్, 25 minutes. నెక్స్ట్ వర్బల్ అబిలిటీ, 25 క్వశ్చన్స్, 25 minutes. అండ్ నెక్స్ట్ వచ్చేసి రీజనింగ్ అబిలిటీ. దీంట్లో 20 క్వశ్చన్స్, 25 minutes టైం ఉంటుంది. నెక్స్ట్ పార్ట్ బి. పార్ట్ బి వచ్చేసి అడ్వాన్స్ సెక్షన్. ఇందులో ఫస్ట్ అడ్వాన్స్ క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్ అబిలిటీ 20 క్వశ్చన్స్ ఉంటాయి, మొత్తం 25 minutes టైం. అండ్ నెక్స్ట్ అడ్వాన్స్ కోడింగ్ 2 to 3 క్వశ్చన్స్ అడగవచ్చు, వీటికి 90 minutes టైం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి జాబ్ రోల్స్. టీసీఎస్ఎంక్యూట్లో 3 types ఆఫ్ జాబ్ రోల్స్ మనకి ఆఫర్ చేస్తున్నారు. ఫస్ట్ది నింజా, సెకండ్ డిజిటల్, థర్డ్ ప్రైమ్. బీటెక్ స్టూడెంట్ స్టార్టింగ్ నింజా ప్యాకేజ్ వచ్చేసి 3.36 నుంచి స్టార్ట్ అవుతుంది. అదే ఎంటెక్ వాళ్ళు అయితే 3.53 LPA. నెక్స్ట్ అదేవిధంగా డిజిటల్ రోల్ వాళ్ళకి స్టార్టింగ్ 7 LPA బీటెక్ వాళ్ళకి, అండ్ 7.3 LPA ఎంటెక్ వాళ్ళకి. సేమ్ ప్రైమ్ వచ్చేసి 9 LPతో స్టార్ట్ బీటెక్ వాళ్ళకి, అండ్ ఎంటెక్ వాళ్ళకి 11.5. మీరు కనీసం ఒక కోడింగ్ క్వశ్చన్ క్లియర్ చేసినా కానీ మీకు డిజిటల్ రోల్ అనేది ఇంటర్వ్యూ కాల్ వస్తుంది. అదే 2 అడ్వాన్స్ కోడింగ్ క్వశ్చన్స్ క్లియర్ చేస్తే మీకు ప్రైమ్ ఇంటర్వ్యూ కాల్ వస్తుంది. ఇప్పుడు టీచర్స్ సిలబస్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ న్యూమరికల్ అబిలిటీ, ఇది ఫౌండేషన్ సెక్షన్లో ఫస్ట్. దీంట్లో స్టాటిస్టిక్స్, పర్సంటేజ్, టైమ్ అండ్ వర్క్, ఏరియా అండ్ మెన్సురేషన్, నెంబర్ సిస్టమ్, లీనియర్ ఈక్వేషన్, డేటా ఇంటర్ప్రిటేషన్, హెచ్సిఎఫ్, ఎల్సిఎం, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, స్పీడ్, డిస్టెన్స్ అండ్ టైం, రేషియో అండ్ ప్రపోర్షన్, కన్వర్టేషన్ అండ్ కాంబినేషన్, ప్రాబబిలిటీ, పార్ట్నర్షిప్, మిక్సర్స్, ఇవన్నీ మీకు న్యూమరికల్ అబిలిటీ ఫౌండేషన్ సెక్షన్లో అడుగుతారు. అండ్ ఇవి ఈజీ టు మీడియం క్వశ్చన్స్. నెక్స్ట్ వచ్చేసి రీజనింగ్ అబిలిటీ పార్ట్ ఏలో. ఫస్ట్ కోడింగ్ అండ్ డీకోడింగ్, cuts and unfolds, attention to details, unboxing a cube, analogies, relation, data arrangements, visual reasoning, Venn diagrams, syllogisms, statement assumption, statement conclusion. వచ్చేసి మీడియం లెవెల్లో ఉంటాయి డిఫికల్టీస్. నెక్స్ట్ వర్బల్ అబిలిటీ పార్ట్ ఏలో. వర్బల్ అబిలిటీ ఇది చాలా ఈజీ సెషన్. మీకంటూ కొంచెం ప్రాపర్ బేసిక్ ఇంగ్లీష్ వచ్చినా కానీ ఇందులో ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. ఫస్ట్ రీడింగ్ కాంప్రహెన్షన్, సెంటెన్స్ కరెక్షన్, sentence completion, error identification, synonyms and antonyms, sentence, paragraph rearrangements, fill in the blanks. Next, prepositions, articles, tense, conjunctions, easy to medium questions అడగవచ్చు. నెక్స్ట్ అడ్వాన్స్ సెక్షన్లోకి వస్తే ఫస్ట్ అడ్వాన్స్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అని అడుగుతారు. అందులో ఫస్ట్ యావరేజెస్, ప్రాఫిట్ లాసెస్, హెచ్సిఎఫ్, ఎల్సిఎం, పర్ముటేషన్ అండ్ కాంబినేషన్, ప్రాబిలిటీ, geometry, mensuration, puzzles, partnership, number system, time and work, time, speed and distance, simple and compound interest, progressions, logarithms. అడ్వాన్స్ కాబట్టి కొంచెం డిఫికల్టీ లెవెల్ పెరుగుద్ది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పార్ట్ బి సెక్షన్లోనే అడ్వాన్స్ రీజనింగ్ అబిలిటీ ఉంటుంది. అండ్ వీటిలో వచ్చేసి డేటా అరేంజ్మెంట్స్, విజువల్ రీజనింగ్, వెన్ డయాగ్రామ్స్, సిలాజిజమ్స్, స్టేట్మెంట్ అజంప్షన్, స్టేట్మెంట్ కన్క్లూజన్, సిట్టింగ్ అరేంజ్మెంట్స్, ఫేషియల్ రీజనింగ్, పజిల్స్, కట్స్, హోల్డ్స్, క్యూబ్స్, బేస్డ్ క్వశ్చన్స్. అండ్ ఇవి కూడా వచ్చేసి హార్డ్గా ఉంటుంది కొంచెం. నెక్స్ట్ వచ్చేసి అడ్వాన్స్ కోడింగ్. అడ్వాన్స్ కోడింగ్లో ఎక్కువ టాపిక్స్ అడిగేవి ఆపరేటర్స్, లూపింగ్ స్టేట్మెంట్స్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ అండ్ హుక్స్ కాన్సెప్ట్ నుంచి థ్రెడింగ్, ఫంక్షన్స్, రికర్షన్, ఆల్గరిథమ్స్, అరైస్, కంట్రోల్ స్టేట్మెంట్స్, స్ట్రింగ్స్, డేటా స్ట్రక్చర్స్ లైక్ లింక్, లిస్ట్, స్టాక్, క్యూ, ట్రీస్, గ్రాఫ్స్. నెక్స్ట్ సినారియో అండ్ లాజికల్ బేస్డ్ ప్రాబ్లమ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మ్యాట్రిక్స్ ఆపరేషన్స్ అండ్ సెట్ థియరీ. అండ్ స్ట్రింగ్ ఆపరేషన్స్ నుంచి కూడా అడుగుతాడు. మల్టీ డైమెన్షనల్ అరైస్, flow control loops, number series and pattern series, shortest path calculation logic and algorithms and data structures, time and space complexity. ఇది డిఫరెంట్ లెవెల్ హార్డ్ ఉంటుంది. ఇందులో కనీసం 2 క్వశ్చన్స్ వస్తాయి మొత్తం. కనీసం ఒకటి క్లియర్ చేసినా కానీ మీకు డిజిటల్ రోల్ అయితే హెచ్ఆర్ కాల్ వస్తుంది. అదే 2 క్లియర్ చేస్తే మీకు ప్రైమ్ ఆఫర్ చేస్తారు. నెక్స్ట్ సెలక్షన్ ప్రొసీజర్ గురించి మాట్లాడితే ఫస్ట్ ఆన్లైన్ అసైన్మెంట్ ఉంటుంది.
అది ఇప్పటివరకు మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ దాని తర్వాత టెక్నికల్ ఇంటర్వ్యూ ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి టీసెస్ అయాన్ అనే వాళ్ళ ఆఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నట్టే టెస్ట్ వచ్చేసి 21st December 2024 ఉంది. అప్లై బిఫోర్ 9th December 2024. ఇది ఎగ్జామ్ డేట్. ఎగ్జామ్ డీటెయిల్స్ కూడా మీకు ఇప్పటివరకు చెప్పాను. ఓకే, థ్యాంక్ యూ. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.